ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నానండి. మసాలా వేసి అది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. ఈ దొండకాయ శుభ్రంగా కలుపుకుందామండి. గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. దొండకాయ కర్రీకి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి. అవి కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ పావు కేజీ దొండకాయల్లోకినండి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేపుకుందామండి. కొంచెంసేపు మగ్గనిద్దామండి. దొండకాయలు వేసుకొనియండి, తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కాసేపు మగ్గనిద్దామండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందామండి. కాసేపు మగ్గనిద్దామండి. ముందుగా పెట్టుకున్న దొండకాయలు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసుకుందామండి. చిటికెడు పసుపు వేసుకుందామండి. కొంచెం కారం వేసుకుందామండి. రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందామండి.
అలాగే 10 నిమిషాలు మగ్గనిద్దామండి. దొండకాయలు మగ్గినాయండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందారండి. పది నిమిషాలు మగ్గనిద్దామండి. దొండకాయ కర్రీ మగ్గుతుందండి. ఇప్పుడు ఇందులో వేయవలసిన మసాలాలన్నీ నూరుకుందామండి. దొండకాయ కూరలోకి మసాలాలు రెడీ చేసుకుందామండి. జీలకర్ర అండి, కొంచెం ధనియాలండి, అలాగే కొంచెం నువ్వులండి, కొంచెం ఎండు కొబ్బరి అండి, గసగసాలండి, ఏరుశనగ గుళ్ళండి కొంచెం, అలాగే లాలిక్కాయలు, లవంగ మొగ్గలండి. ఇప్పుడు ఇవన్నీ మసాలాలు నూరుకుందామండి. మసాలాలు నూరేసానండి, తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా నూరి పెట్టుకున్న మసాలా వేసుకుందామండి. పది నిమిషాలు మగ్గనిద్దామండి. కూర మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందారండి. కాసేపు మగ్గనిద్దామండి. దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దించేసుకుందామండి. దొండకాయ కర్రీ చాలా బాగుందండి. అందులోకి మసాలా ఇలా కట్టానండి, రోట్లో నూరుకుని వేసుకున్నాం కదండి. చాలా రుచిగా ఉందండి, చాలా బాగుందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.